అర్బన్ నక్సల్స్ ముద్ర వేసి రాష్ట్రంలోని పలువురు కవులు కళాకారులు మేధావులకు జాతీయ దర్యాప్తు సంస్థ నోటీసులు. నక్సల్స్ అంత్యక్రియకు వెళ్లిన వారికి పిలుపు. గాదే ఇన్నయ్య నుంచి మొదలైన అరెస్ట్ల పర్వం. కేంద్ర నిఘా సంస్థల దృష్టిలో 200 మందికి పైనే సోషల్ మీడియా పోస్టులు కామెంట్ల పైన నిఘా అంటూ చూస్తాను. సో ఇక్కడ విచిత్ర విషయం ఏంటంటే సోషల్ మీడియా పోస్టులు కామెంట్లు, అదే విధంగా డిజిటల్ మీడియా సంబంధించినటువంటి ఛానళ్లకు ఎవరైతే కవులు కళాకారులు పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఎన్ఐఏ నోటీసులు ఇస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టు రహిత భారత్, మావోయిస్టు ముక్త్ భారత్ ను నిర్మించాం, ఎవరు లేరు అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఇంకా కూడా ఇది చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. అర్థం చేసుకుంటే తెలుస్తూ ఉంటుంది. మావోయిస్టుల పట్ల సానుభూతిగా మాట్లాడేవారు, ప్రజా సమస్యలపై గలం విప్పే కవులు కళాకారులు మేధావులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్రంలో అలా దాదాపు 200 మందికి పైగా వ్యక్తులపై నిఘా పెట్టి వారి కదలికలు కార్యకలాపాలు గమనిస్తుందని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశం మావోయిస్టు రహితమైందని, ఇక అర్బన్ నక్సల్స్ వంతు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన హెచ్చరికల నేపథ్యంలోనే ఇదంతా జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఒక మావోయిస్టు అంత్యక్రియ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన కారణంతో జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసి తెలంగాణలోని పలువురు మేధావులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు, కవులు కళాకారులు తదితరులకు వరుస నోటీసు ఇస్తున్న వైనమే ఇందుకు ఉదాహరణని ఆవేదన వెలిపిస్తున్నారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఇటీవల ఎన్ఐఏ జారీ చేసిన నోటీసు ఈ క్రమంలోనిదని స్పష్టం చేస్తున్నారు. దేశద్రోహం ఉపా చట్టంలో వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసు సంబంధించి 22వ తేదీన విచారణకు రావాలని పోటు రంగారావును ఎన్ఐఏ నోటీసులో పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్లో ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రరెడ్డి అలియాస్ వికల్ప అంత్యక్రియలో ఆయన స్వగ్రామైనటువంటి తీగలకుంట్లపల్లిలో జరిగిన సమయంలో పలువురు ప్రజా సంఘాల నేతలు సందర్శించి అక్కడ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించారు. అలా మాట్లాడిన వారిలో ఒకరైన గాదే ఇన్నయ్య కేంద్ర హోంమంత్రి ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారు. అదే కేసు సంబంధించి ఇప్పటికే ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డిని, పౌర హక్కుల నేత గడ్డం లక్ష్మణ్, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం దేవి ప్రసాద్, రవిచంద్ర తదితరులను ఎన్ఐఏ అధికారులు విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలాగే గతంలో విప్లవ పార్టీలో పనిచేసిన వారిని, ప్రస్తుతం లీగల్ పార్టీలకు పనిచేసిన వారికి ఇప్పుడు నోటీసులు జారీ చేస్తున్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధించి కానీ లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని, వాటికి సంబంధించి కామెంట్లు, లైక్లు, షేర్లు చేస్తున్న వారిని నిఘా కళ్ళు వెంటాడుతున్నాయని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు చూస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ పాపం గాదే ఇన్నయ్య ఒక కట్ట రామచంద్ర అనేటువంటి మావోయిస్టు చనిపోయిన నేపథ్యంలో, ఆయన అంత్యక్రియలో పాల్గొనే నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి మీద చేసినటువంటి కామెంట్స్ అవుతున్నాయో వాటికి సంబంధించి దాదాపు 2 నెలలకు పైగా 2.5 నెలల దగ్గరికి వస్తూ ఉంది. ఇంకా ఆయన నిబంధనలోనే ఉన్నారు. సో దీనిపైన రేవంత్ రెడ్డి మాట్లాడి ధైర్యం చేయట్లేదు, ఎవరు కూడా మాట్లాడి ధైర్యం చేయట్లేదు. ఎంత దుర్మార్గమో చూడండి. మీరు అధికారం రావడానికి గాదెన్నే లాంటి వాళ్ళ కృషి ఎంత ఉంది కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు హోంశాఖ మంత్రి ఆల్రెడీ మావోయిస్ట్ ముక్త్ భారత్ అని చెప్పేసి పార్లమెంట్ వేదికగా ప్రకటించినప్పటికీ కూడా ఇంకా గాదెన్నే జైల్లో ఉండడం ఏందన్నట్టు నాకు అర్థం కాదు. ఎంత దుర్మార్గం. 100కు 100% గాదే ఇన్నయ్యను వెంటనే విడుదలైనటువంటి డిమాండ్ను ఈరోజు మీ ముందుకు ప్రతిపాదన పెడుతున్నాం. దానికి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ యొక్క అంశం పైన మాట్లాడాలి. మీకోసం పనిచేసారు కదా వీళ్ళంతా, మీ ప్రభుత్వం రావడం పనిచేస్తే ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడాలంటే ఎంత దుర్మార్గులు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మావోయిస్టు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడి తప్పేమున్నది? ఆల్రెడీ మావోయిస్ట్ ముక్త భారత్ అయిపోయిన తర్వాత మాట్లాడితే తప్పేమున్నది? సో ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి చూడండి. ఎంతమందికి, దాదాపు 200 మందికి ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, 200 మంది ఎవరైతే ఈ కవరేజ్ చేస్తున్నటువంటి జర్నలిస్టులను కావచ్చు, అన్ని ఛానళ్ళు కూడా నోటీసులు ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఎంత దుర్మార్గమో చూడండి. అంటే ఇంకా భయపెట్టాలి. భయపెడితే భయపడతారా? భయపడరు కదా. ఎందుకంటే జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రతి ఒక్కరు గొంతు విప్పేటువంటి హక్కు ఖచ్చితంగా ఈ భారత రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది, వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది. బరాబర్ మాట్లాడతారు రాజ్యాంగం ప్రకారం. నల్ల తప్పేమున్నది? అంటే ఇదంతా భయపెట్టించే కార్యక్రమం, నోటీసులు ఇచ్చి భయపెట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంది. సో మరి అది ఎంతవరకు ముందుకు పోతో చూడాల్సిన అవసరం అయితే ఉంది. శాతవాహన యూనివర్సిటీలో దళితులపై వేధింపులు ఆగాలి, దళిత ప్రొఫెసర్ విద్యార్థిని అర్బన్ నక్సల్స్గా చిత్రీకరించొద్దు, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అంటూ చూస్తాం. సో ఇంకా విచిత్రం ఏంటంటే దళితుల్ని, బీసీల్ని అర్బన్ నక్సల్స్గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు అర్బన్ నక్సల్స్ డెఫినేషన్ ఏంది అని తెలుసా?
ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి.